హాయ్ ఫ్రెండ్స్, అనంతపురం నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో నార్పల్లి అనే చిన్న విలేజ్ లో సత్యసాయి ధ్యాన మండలి పిల్లల ఆశ్రమం ఒకటి దగ్గరికి మేము 10 సంవత్సరాల కింద వచ్చాము. ఇక్కడ వచ్చి మేము ఇక్కడ దాతలు ఈ ల్యాండ్ ఇచ్చిన దాత శివ గారు అందరం కలిసి ఇప్పుడు ఈ ఆశ్రమంలోకి వస్తున్నాము. ఆశ్రమం దగ్గర పిల్ల ఫ్రెండ్స్, ఇది ఏ పర్పస్ తోటి ఈ ల్యాండ్ శివ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ ల్యాండ్ దీనికి టెస్ట్కి రాశారు. ఏ సంవత్సరం మీరు స్టార్ట్ చేశారు, ఎలా వెళ్ళింది, ఇప్పుడు దాకా ఎలా నడుస్తుంది, ఈ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరు? పూజ్య బిక్ష్మి గురి గారు ఎవరు సార్? సార్, నా పేరు శివ, మాది అనంతపురం జిల్లా నార్పల్ గ్రామము. మేము 2013లో భిక్షమయ్య గురుజీ దగ్గర యోగా క్లాసులు చేశాము. యోగా క్లాసుల అనంతరము మేము అంతకుముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. నార్పల్లో ఒకటి తల్లిదండ్రులు లేని పిల్లల కోసం ఒక ఆశ్రమం లాంటి నిర్మించాలని ప్లాన్ చేసుకున్నాము. ఓకే. కాకపోతే అప్పుడు మేము నిర్మించాలని భూమి తీసినాము. భూమి తీసాము. భూమితో పాటుగా ఒక 10 లక్షల డబ్బులు కూడా తీసి పెట్టుకున్నాం అనమాట ఆశ్రమం కట్టాలా అని. గుడ్. అయితే ఉగాది సందర్భంలో నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. కట్టిన తర్వాత మళ్ళా మేము ఎవరో చనిపోతే మళ్ళీ ఈ పిల్లలు మళ్ళా రెండోసారి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వ్యక్తిగా కాకోకుండా ఒక ట్రస్ట్ కింద అయితే బాగుంటుందని చెప్పేసి అప్పుడు మేము పెట్టాలనే దానికన్నా ఏమన్నా కానీ ఒక పెద్ద ట్రస్టులకి ఇద్దామని ఆలోచన చేసినాము. అప్పుడు ఆర్డిటి అని ఒక పెద్ద సంస్థ ఉంది అనంతపురం జిల్లా. వాళ్ళని పోయి అడిగినాం అనమాట. సార్, ఇట్లా ఒక ఆశ్రమం కట్టాలనుకుంటున్నాము, మీరు ఓకే అంటే మీకు ఆ డబ్బులు ఇస్తూ ఆ బిల్డింగ్స్ కట్టించే కూడా బాధ్యత మాదే, స్థలం అంతా మీకు మీ పేరు రిజిస్ట్రేషన్ చేపిస్తామంటే వాళ్ళు లేదు మేము అట్లా నడపము, మేమే డబ్బులు ఇచ్చి బయట చదివిస్తాము, ఆశ్రమాలు నడపాలంటే కష్టం, అది మాతో కానిపోయి అని చెప్పారు వాళ్ళు. సరే, మళ్ళీ మేము ఇస్కాన్ వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలే. అమ్మ, ఆశ్రమాలు నడపాలంటే చాలా హై రిస్క్ పని, అది మా వల్ల కాదు అని చెప్పారు వాళ్ళు. సరే, ఇదే సందర్భంలో యోగా చేసినప్పుడు మేము భిక్షమయ్య గురుజీ వాళ్ళని అడిగినాం అనమాట. గురుజీ, మేము ఇట్లా ఒక ఆశ్రమం కట్టాలనుకుంటాము, మీ ట్రస్ట్కి రాసిస్తాము, ఏమైనా మీరు మెయింటైన్ చేస్తారా అంటే సరేనా చూద్దాంలే అన్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళు కొద్ది రోజుల తర్వాత యాక్సెప్ట్ చేశారనమాట. అది 2013లో జరిగింది. 2014లో ఇంకా బిల్డింగ్ స్టార్ట్ చేయడం అయిపోయింది, కట్టడం కంప్లీట్ అయిపోయింది. 2014లోనే ప్రారంభోత్సవం జరిగింది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా నిర్విఘ్నంగా ఈ ఆశ్రమం కొనసాగుతుంది. లోపలికి వెళ్తారండి. ఇదిగో మన పిల్లలు చదివే స్కూల్ ఇదే. స్కూల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. పిల్లలు చదివే స్కూల్ ఇది. ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి సార్. ఈ స్కూల్ గురించి, ఈ స్కూల్కి పక్కనే కట్టడానికి కారణం ఏంటి? అంటే ముందే ఆశ్రమం కట్టాలనే ఆలోచన ఉంది కాబట్టి ఆ స్కూల్ బిల్డింగ్ పక్కలోనే ఆశ్రమం స్థలం తీసి పెట్టాం అనమాట మేము. ఎందుకంటే ఈజీగా వాళ్ళు వెళ్తారు. ఈజీగా ఫస్ట్ స్కూల్ కట్టాం, 2012లో స్కూల్ కట్టాం, 2014లో ఆశ్రమం కట్టాం అనమాట. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల స్కూల్ బిల్డింగ్ 4 సంవత్సరాల క్రితం అమ్మేయడం జరిగింది. దాని ఇప్పుడు శశికళ, మీనాక్షి నాయుడు వాళ్ళు భార్య భర్త వాళ్ళు ఇద్దరు స్కూల్ తీసుకొని రన్ చేస్తున్నారు అక్కడ రెంట్కి తీసుకొని. వాళ్ళు ఈ మన ఆశ్రమ చిన్నారులకు అందరికి కూడా ఉచితంగా ఎడ్యుకేషన్ ఇస్తారంట వాళ్ళు. థ్యాంక్స్. చూడండి మిత్రులారా, ఉచితంగా చదువుతో పాటు వాళ్ళు ఇంకా కొత్త దాతలతో పుస్తకాలు ఇప్పడము, ఆహార పదార్థాలని మన ఆశ్రమం తెచ్చియడము, అంటే వాళ్ళే సొంత తల్లిదండ్రులాగా ఈ పిల్లలందరూ కూడా బాగా ప్రేమగా చూసుకుంటారు. అంటే ఈ పక్కనే స్కూల్ ఉన్నందువల్ల మరి ఈ పిల్లలు ఎక్కడికో వెళ్ళాలంటే ఎంతో దూరం అనమాట. వాళ్ళు ఇక్కడే ఫ్రీ సర్వీస్, ఫ్రీ చదువు చెప్పడం కోసం వాళ్ళు ఆ స్కూల్ యాజమాన్యం పేర్లు ఏంటి వాళ్ళది? మీనాక్షి నాయుడు, శశికళ మేడం. శశికళ వాళ్ళు చూడ మేము కలవాలి సార్, వాళ్ళని కలవాలి, మనం కలిసి కలుద్దాం సార్. ఎందుకంటే స్కూల్కి ఎంటర్ అవుతున్నాము ఆశ్రమంలోకి. ఇప్పుడు మన ఆశ్రమంలోకి ఇది మాకేంటంటే ఈ ఆశ్రమం మాకు ఎలాంటి సంబంధం ఉందంటే, మాకు భిక్షమి గురుజీ గారు మేము క్లాస్ చేసినప్పుడు మేము ఏదో హెల్ప్ చేయాలన్నా సేవ చేద్దాం అన్నప్పుడు గురువుగారు అన్నారు మాకు, నాన్న ఇట్లా నార్పల్లిలో చిన్న ఒక ఆశ్రమం మేము స్టార్ట్ చేసాము, కొంచెం స్టార్ట్ అయ్యింది, కొంచెం ఆగిపోయి ఉంది, వెనకబడి ఉంది, కొంచెం ఎట్లా చిన్న అని చెప్తే అందువల్ల మేము వచ్చి ఏ సంవత్సరం శివ గారు? మీరు 15-16 వచ్చింటారు. 16 ఆ సంవత్సరం వచ్చేసి కొంచెం చిన్న డిస్టర్బెన్స్లో ఉంది. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ శివ గారిని వీళ్ళంతా కలిసి కొంతమంది దాతలతో వచ్చి మొత్తం కొంచెం నీట్గా చేసాము. ఇప్పుడు ప్లస్ మీట్ పెట్టి అంతం జరిగిందనమాట. ఇప్పుడు మా సహాయం కూడా లేకుండానే దాతలు శ్యామల మేడం గారా, శ్యామల మేడం, శకుంతల మేడం గారు అని చాలా మంది దాతలు వచ్చి ఇప్పుడు స్కూల్ అద్భుతంగా అంత నీట్గా ఉందండి. కారణం దాతలు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు అనమాట. ఈ పక్కన గోశాల కూడా ఉంది. ఎంట్రన్స్లోనే గోశాల 3 ఆవులు ఉన్నాయి సార్, పెద్దవి 3 ఆవులు ఉన్నాయి. ఎంట్రన్స్లోనే వినాయకుడి విగ్రహం అనమాట. వినాయకుడు ఉన్నాడు, అద్భుతం అనమాట. ఆవులు కూడా ఎంతో పుష్టిగా ఉండే అనమాట. పిల్లలందరితోటి మనం లోపలికి వస్తున్నాము. రండి బంగారు తల్లి, మీరు రండి.
రండి నా బంగారాలు రండి. మనకు సుజాతమ్మ అక్క కేవలం వంట చేసి పెట్టడమే కాదు. రండి, ఎక్కడికి వెళ్ళినా రండి, నేరులో ఉంటున్నారండి నా బంగారు తల్లి. రండి తమ్ముడు, అమ్మగారు పిల్లలందరికీ శ్యామలమ్మ శకుంతలమ్మతో పాటుగా సుజాతమ్మకి సార్. అంటే ప్రతి వాళ్ళు కూడా సేవా దృక్పథంతో ఈ పని చేస్తారు. కేవలం వంట చేసి పెట్టడమే కాదు, సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు. సొంత పిల్లల్లాగా పొద్దున్న లేచి మేము లేచిన తర్వాత చూస్తే పొద్దున్న వేడి నీళ్ళు ఇచ్చి పిల్లలకి ఎంతో పద్ధతిగా సొంత పిల్లల్లాగా చూసుకుంటారు నా బంగారు తల్లి. రండి మా అమ్మగారు. ఇప్పుడే బాబుతోటి మేము మాట్లాడేము. వాళ్ళ కొడుక్కి వాళ్ళ మనవాళ్ళకి సేవ చేయకుండా ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమంలో సేవ చేయడానికి అడుగురు సేవ చేయడానికి వచ్చింది నా బంగారు తల్లి. నా తల్లి, మీ కొడుకు ఏం చేస్తుంటారు తల్లి? ఎస్ఐ. చూడండి, పోలీస్ ఆఫీసర్ కొడుకు పక్కనే ఉండి వాడు వాళ్ళకి కొడుకులు బిడ్డలకి పని చేయకుండా నా తల్లి బంగారు తల్లి ఇక్కడ వచ్చి సేవ చేస్తున్నారు. ఇప్పుడే వాళ్ళు కొడుకుతోటి మాట్లాడాము. అద్భుతం నా బంగారు తల్లి. అంటే ఇంట్లో ఒక పెద్ద మనసు ఉండడం అంటే పిల్లల్ని ఒక సొంత పిల్లల్లాగా చూసుకుంటుంది నా బంగారు తల్లి. పిల్లలందరినీ ఎంతో ఆరోగ్యంగా ఉండారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చదివిన పిల్లలు 8th క్లాస్ 6th క్లాసా? అవును సార్. స్టేట్లో ఫస్ట్ వచ్చారంట ఆ పిల్లలు. వాళ్ళు అవార్డు తీసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరితో సపరేట్గా మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఇక్కడ రండి బంగారు తల్లు. మనకు శ్యామలమ్మ మేడం కూడా సార్ కంటిన్యూ వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉంటుంది. శకుంతలమ్మ మేడంతో పాటు శ్యామలమ్మ మేడం. ఎస్, వీళ్ళ ఇద్దరు సేవలు మనకు సార్ ఇక్కడ. ఎస్, చూడండి, ఫస్ట్ మాకు ఇక్కడ రావడానికి కారణం మాకు మాతాజీ మాతాజీ గారు, సూర్యకుమార్ మాతాజీ గారు, భిక్షమి గురు గారు భాగస్వామి, మా గురువు. ఈ ఆశ్రమం రావడానికి మా అమ్మ కంటే కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాం బంగారు తల్లి. ఆవిడ దేహం సలించింది కాబట్టి ఆవిడ దేహం సలించింది. ఆ దగ్గరికి గుర్తుగా ఈ ఆశ్రమంలో ఆవిడని విగ్రహంగా గురువు గారు మాకు నిర్మించారు. బంగారు తల్లి అంటే ఇలాంటి సేవకురాలంటే నిజంగా మేము క్లాస్ చేస్తున్నప్పుడు ఆకలితో అడుగునిస్తున్నప్పుడు వచ్చి ఆవిడ బంగారు తల్లి తెలియకుండా వచ్చి మాకు అన్నం పెట్టి, అమ్మ కంటే కూడా అమ్మ దైవం అన్ని కలిసి ఉండ సూర్య మాతాజీ గారు సాధారణ విషయం కాదు. అలాంటి బంగారు తల్లి విగ్రహంగా ఇక్కడ నిరూపించి ఈ గుర్తు జ్ఞాపకంగా ఆవిడ శిల్పం చేసిన భిక్షమి గురు గారు వాళ్ళ శిష్యులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ చాలా విశేషంగా మనకు అనిపిస్తుంది అనమాట. ఎంత చూస్తుంటే చూడండి, అద్భుతం. అంటే లక్ష్మి కళకి అంటే అంటే చదువుకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో ఈ స్కూల్లో పిల్లలు. ఎందుకంటే మనం ఎంతో కోట్లు డబ్బులు పెట్టి కూడా చదువుకున్నా కానీ వాళ్ళు క్లాసుల్లో వెనకబడిపోతున్నారు. కానీ ఇక్కడ సాధారణంగా వాళ్ళు లేచి చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారంటే వాళ్ళు ఎంత డెడికేట్గా ఇక్కడ పిల్లల్ని ఫాలో అవుతున్నారు అనేది చాలా మీరు చూడాల్సిన విషయం అనమాట. ఆశ్రమం ఒక దేవాలయంలా ఉంటుంది సార్. ఆశ్రమం కాదు, ఇది దేవాలయం. వీళ్ళే దేవతలు, అందరూ వీళ్ళే దేవతలు. వాళ్ళకి 2 రోజులు మేము ఈ ఆశ్రమానికి వచ్చి అప్పుడు శివ గారు మాకు ఫ్రెండ్స్ అయ్యారు. అయిన తర్వాత కొన్ని ప్లస్ మీట్స్ పెట్టి చాలా మంది దాతలు అట్లా పెద్ద మనకు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉన్న ఈ షెడ్, ఆ బిల్డింగ్ పైన ఉన్న చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఇదంతా కూడా రామలక్ష్మణ్ సారు దగ్గర నుండి నిర్మించారనమాట. అంటే వాళ్ళు సిమెంట్ కలవ అందించి అంటే ఒక కూలీలాగా పనిచేశారనమాట. వాళ్ళు బ్రదర్స్ ముగ్గురు. మనకు రామలక్ష్మణ్ సారే తెలుసు, వాళ్ళ అన్న బాబు సార్. బాబు సారు కనపడే 3వ సింహమే బాబు సారు. వీళ్ళు బ్రదర్స్ ముగ్గురు వచ్చి ఇక్కడ పని చేశారనమాట. పని చేసి కష్టపడి ఈ రేకుల షెడ్తో పాటు ఆ పైన చుట్టూ కాంపౌండ్ వాళ్ళంతా కూడా వీళ్ళు దగ్గర 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పట్లో దీన్ని అంతా రెడీ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు పిల్లలు టెర్రస్ పెట్టకూడదు లేదు, కనుక పిల్లలు పైకి వెళ్తే అక్కడ పడిపోతారని చూడంగా నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది. అది పిల్లలకి చాలా సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని. ఆ బాత్రూమ్ దగ్గర కూడా అప్పుడు గాలి వర్షానికి మొత్తం టాప్ అంతా లేసిపోయింది అన్నమాట. బాత్రూమ్ టాప్ అంతా కూడా అదంతా కూడా ఇప్పుడు సార్ దగ్గరుండి పని చేశారు. దగ్గరుండి సెంటర్ రా, అందరు కూర్చోండి. కూర్చోండి, అందరు కూర్చోండి. కూర్చోండి. సీను షిప్లు వేసుకొచ్చి కూర్చోండి. 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. కూర్చోండి. రండి, కూర్చున్నారండి. టైం అంటే వెళ్దాము. సరే ఫోన్ చేసాము. కూర్చోండి.
శ్వాసనే గమనిస్తూ ఉండండి. అమ్మలారా మనం పంచభూతాలను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడి నుంచో మీరు ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి అందరూ సొంత సిస్టర్స్ అండ్ బ్రదర్స్ లాగా అందరూ కలిసికట్టుగా, చిన్న పాప ఏదైనా అలిగినప్పుడు అందరికీ మీ ప్రేమతోటి వాళ్ళని అన్నానికి దగ్గరికి పిలిచి అది చూసుకొని చాలా ప్రేమతోటి మీరు అందరూ కలిసి ఉండాలి. ఇదంతా చాలా అద్భుతమైన విషయం అనమాట. ఈ సందర్భంగా మనకు సూర్యమాతాజీ గురువు మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పాలన్నమాట. ఆవిడ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేది, పిల్లలు ఎలా ఉన్నారు అనేది. ఇప్పుడు కరెక్ట్గా గుర్తొచ్చారు నాకు. శ్వాసన గమనిస్తూ ఉండండి. మనసు లోపల మీకు జన్మించే తల్లిదండ్రులు మనసు లోపల ట్యాంక్ చెప్పండి. వాళ్ళు ఉన్నా లేకపోయినా మనస్ఫూర్తి ట్యాంక్ చెప్పండి. అలాగే ఇక్కడ రావడానికి కారణమైన ఎవరన్నా మిమ్మల్ని హెల్ప్ చేసిన వాళ్ళు అందరికి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి. ఆశ్రమం ఇక్కడ రావడానికి కారకులైన ప్రధానంగా భూమి దాతలు గవ్వల శ్రీనివాసులు, గవ్వల ప్రభాకర, పసుపులే లక్ష్మీనారాయణ, గవ్వల చిన్నమల్లేసు దంపతులు, వీళ్ళందరి సహకారంతో భూమి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నగదు రూపేణా కూడా శ్రీధరు, గవ్వల మల్లికార్జున, గవ్వల రమేష్, గడ్నాపల్లి సుబ్బయ్య, గవ్వల చిన్నమల్లేసు అండ్ ఫ్యామిలీ, అట్లా అందరి సహకారంతో మనకు మనసులో అందరికీ థ్యాంక్స్ చెప్పండి. పిల్లలు వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్స్ చెప్పండి. అందరూ హృదయం థ్యాంక్స్ చెప్తాం. వాళ్ళు ఫ్యామిలీలు వాళ్ళందరూ ఫ్యామిలీలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకున్నాం. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ఆశ్రమం నిర్మాణం అయితే ఇక్కడ ప్రజల సహకారంతో కంటిన్యూగా మళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత బిడ్డల్లా చూసుకుంటూ అనేక మంది రకరకాలుగా వాళ్ళ పిల్లల బర్త్డేలు అయితేనేమి, పెళ్లి రోజులు అయితేనేమి, ఏ ఫంక్షన్ జరిగినా కూడా మా పిల్లలతో పాటు ఇక్కడ సొంత పిల్లలు ఉన్నారంటూ ఈ మండలంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా సొంత బిడ్డలా చూసుకుంటూ కొందరు ఆహార పదార్థాలు ఇస్తే, కొందరు డబ్బులు ఇస్తే, కొందరు బుక్స్ కొనిస్తే, కొందరు ఫీజులు అంటే వీళ్ళకి ఏమైనా అవసరం ఇవన్నీ ఇవి ఎగ్జామ్ ఫీజు కాబట్టి ఇట్లా కొన్ని రకరకాలుగా టెస్ట్ చేస్తున్న వాళ్ళు నెంబర్ ఎవరు ఉండాలి, నెంబర్ కూడా ఒకటి చెబుదాము. దాతలు ఎవరన్నా దీనికి హెల్ప్ చేయాలన్నా కానీ దాతలు ఈ నెంబరు మేము దీనిలో పెడుతున్నాము. చూసి మీరు ఈ పక్కన నార్పల్లి ఏరియాలో అనంతపురంలో ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ రావచ్చు. మీ బర్త్డేస్కి, మ్యారేజ్కి కానీ కమ్మగా భోజనాలు కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ముందుగానే ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉన్న నెంబర్, రెడ్డి గారి నెంబర్ ఏంటి నేను చెప్తాను. నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ అయిపోయే నెంబరు. దాతలు ఏదన్నా మీరు ఇక్కడికి హెల్ప్ చేయాలన్నా కానీ ఆశ్రమానికి ఆశ్రమం నెంబర్ వచ్చేసి 7013024275 7013024275. ఇది ఆశ్రమం ఫోన్ నెంబరు. ఆశ్రమానికి ఎవరు సాయం చేయాలనుకున్నా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఎలా దీనికి ప్రొవైడ్ చేయాలి అని ఇక్కడ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఒక్క 10 రూపాయలు కూడా అట్లా మిస్ అవడం లేదు. అందరూ టెస్ట్ సభ్యులుగా ఉండి దీన్ని అంతా చక్కగా నడుపుతున్నారు. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫాలో అవుతున్నాము. అందుకని అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మాకు అప్పుడప్పుడు మాకు సమయం దొరికినప్పుడల్లా ఓ 4 నెలలు 3 నెలలకు వచ్చి మా పిల్లలతోటి, ఎందుకనంటే ఇప్పుడు పొద్దుకులు మన పిల్లలతోటే, మన సంసారంతో, మనతోటే జీవించడం చాలామంది అలవాటు పడిపోతున్నారు. నా మిత్రులారా, నా అనేది కొంచెం పక్కన పెట్టి విశ్వం అంతా నేనే అనే భావనతో కొంచెం జీవిస్తే ఆ కిక్కే వేరేగా ఉంటుంది అనమాట. ఆశ్రమం గురించి ఓ మాట చెప్పాలా. ఆశ్రమం మనకు 2014లో స్టార్ట్ అయితే మనకు ఒక 2 సంవత్సరాలుగా అప్పుడు స్టార్టింగ్లో కాబట్టి కొంచెం ఇక్కడ ఇబ్బందులు ఉండేవి అనమాట. అంటే ఆర్థికంగా అంత దాదాపు కూడా అప్పట్లో మొదట్లో అంత వచ్చేవాళ్ళు కాదు. అట్లా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు అనుకోకుండా భిక్షమయ్య గురూజీ గారు రామలక్ష్మణ సార్తో చెప్పడము, వీళ్ళు రావడము, అప్పట్లోనే వీళ్ళు దగ్గర 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలు ఎండకి ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ చుట్టూరా ఈ రేకుల షెడ్ అంతా దగ్గరుండి వీళ్ళు పని చేసి, అంటే డబ్బులు ఇచ్చి ఊరికే వీళ్ళు వెళ్ళిపోలేదనమాట. 15 రోజుల పాటు వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు కూడా ఇక్కడ ఉండి ఈ వర్క్ అంతా చేశారనమాట. పైన పెట్టుగోడలు అంతా చుట్టూ కట్టించారనమాట. పిల్లలు కింద పడితే ఇబ్బంది అని, ఎండకుంటే ఇబ్బంది అని చెప్పేసి రేకుల షెడ్తో పాటు ఆ పెట్టుగోడ కట్టించినారు దగ్గరుండి పిల్లలు సేఫ్టీగా ఉండాలని. ప్లస్ ఆ బాత్రూమ్ పైన గాలివానకు పైకప్ ప్లేస్మెంట్ అనమాట. అదంతా కూడా వీళ్ళు దగ్గరుండి పని చేసి దానంతా కూలీలు అనంతపురం నుంచి పిలిపించుకొని బేల్దారులందరినీ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. అంతటితో ఆగకుండా వీళ్ళు 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఆశ్రమానికి వస్తూ వాళ్ళకు వీలైనంత ఇక్కడికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ ఆటో కూడా మనకు ఇక్కడ ఉందంటే అది రామలక్ష్మణ సార్ వాళ్ళు డొనేట్ చేసిండేది. అప్పట్లో ఆటో కొనాలంటే వెంటనే వాళ్ళు డబ్బులు పంపించేశారనమాట. ఇట్లా అంటే అనేక రకాలుగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారనమాట, ఒకసారిగా ఆగిపోకోకుండా.
ఈ సందర్భంగా రామలక్ష్మణ సార్ ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా మిత్రులారా, అందుకని మేము చేసిన సహాయం మేము చెప్పకూడదని శివ గారు చెప్పారు. ఎందుకంటే మన ఈ చెయ్యి ఇస్తే ఆ చెయ్యి తెలియకూడదు అంటారు కాబట్టి నా మిత్రులారా, ఈ సందర్భం చెప్పేది ఏంటంటే ఇట్లా మనం చేసిన ఈ సహాయంతో ఒక ఇద్దరు పిల్లలు స్టేట్లోని ఫస్ట్ వచ్చారంటేనే అసలు ఎంత ఆనందంగా ఉందంటే అదే నాకు చెప్పలేని ఆనందం, వినలేని ఆనందం అనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ కూడా ఎంత క్రమశిక్షణగా ఉండి చూసుకుంటే మేము ఏదో ఉన్నప్పుడు ఏ డబ్బులు ఇచ్చి వెళ్ళేమే కానీ ఇక్కడ ఉండి పక్కన శివగారి ఇల్లు పక్కనేనమాట, పక్కన సొంత పిల్లల్లాగా శివగారు చూసుకుంటున్నారు. ఇంకా ఆయన లేరు, రెడ్డి గారు పేరు ఆయన తీసారేంటి, గోపాల్ రెడ్డి గారు అని ఆయన పిల్లలతో వెళ్ళారు. ఆయన వస్తారు, ఆయనతో కూడా మనం మాట్లాడతాం అనమాట. థ్యాంక్ యూ. మనకు ఆశ్రమానికి ముఖ్యంగా విజయేశ్వరి అమ్మ ట్రస్ట్ తరఫున శ్యామలా మేడం అని ఆ మేడం ఇక్కడికి వస్తూ ఉంటుంది అనమాట. సొంత పిల్లల్ని చూసుకున్నట్లు ఆమె ప్రతి వారం ఇక్కడికి వచ్చి పిల్లలకి ఏం అవసరం అయితే అవన్నీ చూసుకోవడము, తీసుకొని రావడము, అమ్మాయిలకి సొంత పర్సనల్గా ఏమైనా పర్సనల్ విషయాలు అంటే అవన్నీ తెలుసుకోవడము, తెచ్చి ఇవ్వడము. ఆమెతో పాటుగా మనకు శకుంతల మేడం అని అనంతపురం ఆ మేడంది కూడా వాళ్ళ కుమారుడు ఎస్ఐ, ఇంకో కుమారుడు అమెరికాలో ఉంటాడు. ఆమె కూడా ఏ మాత్రం అంటే వాళ్ళంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా పిల్లల దగ్గరికి వచ్చి సొంత మనవరాలను చూసుకున్నట్లు ఈ పిల్లలందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఈ సందర్భంగా శ్యామలమ్మకు శకుంతలమ్మ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అమ్మ మీరంతా ఇటు కూర్చోండి, బంగారాలు అమ్మ ఇటు కూర్చోండి, అటు కూర్చోండి, అటు తిరగండి. చిన్నపిల్లలు ముందుకెళ్ళండి, పెద్దోడు వెనకండి బంగారాలు. అయితే సార్ ఈ భిక్షమి గురుజీ లక్ష్యం, సూర్యకుమార్ లక్ష్యం ఏమైతే ఉందో అవన్నీ వీళ్ళ పిల్లలు నెరవేరుస్తున్నారు సార్, బాగా చదువుతున్నారు. ఎందుకనంటే భిక్షమి గురుజీ గారి కూర్చోండి. సత్యసాయి ధ్యాన మండలి భిక్షమి గురు గారు ఒక మంచి మనసుతోటి ఇది స్థాపించారు. వాళ్ళు భాగస్వామి సూరి మాతాజీ గురుజీ గారు కూడా ఎంతో ప్రేమతోటి పిల్లల ఆశ్రమం అంటే ఆవిడ ఎంతో ప్రేమ పెట్టింది. దీనికి పునాది వాళ్ళు అనమాట. ఈ సేవ చేస్తున్న ఇళ్ళకి వాళ్ళు పునాది వచ్చారనమాట. ఇప్పుడు వాళ్ళు మేడం గారు దేహం చలించారు, గురుగారు ఉన్నారు. కానీ ఇప్పుడు గురుగారు అవసరం కూడా లేకుండా వీళ్ళందరూ దాతలే కలిసి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు అనమాట. ఈ సందర్భంగా బుచ్చి భిక్షమి గురి గారికి మనస్ఫూర్తిగా మనం ఈ సందర్భంగా సూరి మాతాజీ గురి గారికి మనస్ఫూర్తిగా మనం థ్యాంక్స్ చెప్పాలి. అమ్మ స్కూల్లో మీరు చెప్పండి, స్కూల్ ఎలా జరుగుతుంది, ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? గుడ్. ఇట్లా మీకు ఏదైనా ఎవరికైనా బాగలేనప్పుడు, ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఎట్లా ఎవరైనా వచ్చి దగ్గరికి వచ్చి చూస్తున్నారు మిమ్మల్ని? గుడ్. కరెక్ట్ టయానికి స్కూల్కి వెళ్తాం. కానీ అంత పొద్దున ఏ ఆహారం పెడతారమ్మా? మీకు ఏం పెడుతున్నాడు? టిఫిన్ ఏమేమి ఉంటుంది, ఏం తింటారు? టమాటో రైస్, ఒక్కొక్క రోజు పులిహోర, టమాటో రైసు, రాగి ముద్ద, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందంట. మధ్యాహ్నం భోజనం ఏమేమి పెడతారమ్మా మీకు? పప్పు, సాంబార్, మజ్జిగ, ఉర్లగడ్డ అలాంటి అద్భుతమైన ఆహారం. అందుకే పిల్లలు చూస్తుంటే ఎంత హెల్తీగా ఉన్నారంటే మంచి ఆహారం పెడతారన్నమాట. అద్భుతంగా ఉంది సార్. ఇదంతా దాతల గొప్పదనం సార్. ఈ సందర్భంగా దాతలకి మనస్ఫూర్తిగా 2 చేతులు దండం పెడుతున్నాము. ఎందుకనంటే దాతలు అసలు ఎంత ప్రేమగా తెస్తారంటే వాళ్ళు ఇంట్లో వంటలు చేసుకొని ఆశ్రమంలో పిల్లలు అంటే వాళ్ళ సొంత బిడ్డల్లా వీళ్ళ కోసం తెచ్చి కొసరి కోసం వీళ్ళకి ఐస్ క్రీములు, కేకులు, బిస్కెట్లు, చూడు అసలు కూల్ డ్రింక్స్, అసలు ఆశ్చర్యం అవుతుంది అనమాట. అంటే వీళ్ళకి తిండి ఎక్కువైపోయి అమ్మా మేము ఈ రోజు పచ్చికారాన్నం తింటామంటారు అనమాట. నైట్ టైం వీళ్ళు నిజంగా సార్ పచ్చికారాన్నం చేసుకుని తింటారు వీళ్ళే. అంటే వాళ్ళకు ఈ దాతలతో మంచి మంచి ఆహారం తీసుకొని వస్తుంటారు కదా. అంటే ఈ అనంతపురం ఈ ఏరియాలో అద్భుతమైన దయాగుణం, ప్రేమ, కరుణ నిజంగా మనస్ఫూర్తిగా మనం ఇక్కడని మన ప్రాంత భేదం మనకు ఉండకూడదు. మేము ఎక్కువగా ఈ ప్రాంతానికి ఎందుకు వస్తున్నాం అని అంటే రియల్గా హార్ట్ఫుల్గా మేము చెప్పాలి. ఈ ఏరియాలో మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మనిషిని పడకలిచ్చే దానిలో కానీ, ఆ ప్రేమ చూపించే దానిలో కానీ, అన్నం పెట్టే దానిలో కానీ మనస్ఫూర్తిగా ఎంతో ప్రేమ ఉంటుంది అనమాట. అందుకని మేము ఎక్కడెక్కడో ప్రపంచంలో ఆడాడ తిరుగుతుంటాము, అన్ని పిరమిడ్ సంస్థలు ఆడాడ వెళ్తుంటాం. కానీ ఈ ఏరియాలోకి వచ్చేంత ప్రేమగా మాకు ఎక్కడ కనిపిస్తుంది అనమాట. అంత ప్రేమ ప్రకారంగా ఉంటుంది ఇక్కడ, అంత ప్రేమ చూపిస్తారు. అందుకే పిల్లలు కూడా తినలేకపోతున్నారు అన్నం అంటారు. అంత దాతలు ఇక్కడ వచ్చి ఆహారం, అన్నవాళ్ళు వాళ్ళకి మ్యారేజ్కి, బర్త్డేకి పెడుతున్నారు అనమాట. అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. దాతలు మాత్రం అసలు మర్చిపోలేము సార్. దాతలు ఇదే కదా సార్, ఈ మండలం నుంచి, నార్పలంలో నుంచి ఎక్స్పెషల్లీ ఎక్కడ వరద బాధలు వచ్చినా, భూకంపాలు వచ్చినా కూడా, ఎక్కడ ఏ విపత్తులు జరిగినా కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందుతాయి సార్. ఈ మండలంలో విపరీతమైన దాన గుణం ఉంది సార్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఓకే అమ్మా. హాయ్ బాబు, మీ పనులు చూసుకుని కానీ చెప్పు మనం వాడికి వెళ్దాం. ఆటో వెళ్తుందంట, ఉండండి. వాళ్ళు కూడా వెల్కమ్ చేయాలి సార్. అక్కడికి గుంటూరు సార్, గుంటూరు. ఏమిటికి పర్పస్? అవార్డు అందుకుంటుంది సార్. ఒకసారి జై గురుదేవ్ సార్. ఓ చిన్ని బంగారం బొట్టు పెట్టుకుని భలే ఉన్నది.